హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు షార్ట్ వీడియో ఏంటంటే మా ఊరు అమ్మవారికి ఆషాఢం సారి పెడుతున్నాము. షార్ట్ వీడియో చూడండి, ఎలా పడుతున్నాము ఏంటన్నా చెప్తాను. ఫస్ట్ సారీ ఎలా ఉందో చెప్పండి. ఈరోజు బాగుందా సారీ, ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేసి. ఫస్ట్ రామాలయం కాడికి వచ్చాము అందరూ. మా ఊరు రామాలయం అది లోపల నుంచి తీయాలి, పిల్లలు తీయలేదు. వాళ్ళకి వీడియో సరిగ్గా తీయడం రాలేదు, అందువల్ల సరిగ్గా తీయలేదు. వాళ్ళు ఏదో తీసిన దాంట్లో పెడుతున్నాను. తర్వాత రామాలంక నుంచి డప్పులు కొట్టుకుంటూ పంతులు గారు అయి ఉన్నారు. ఆంజనేయం గుడి దగ్గరికి వెళ్తారు. ముసలమ్మ తల్లి గుడి దగ్గర నుంచి కొబ్బరికాయ కొట్టి మళ్ళీ ఆంజనేయం గుడి దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టుకుని పువ్వుల దండలు వేసి అక్కడి నుంచి దుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్తారు. గుడి దగ్గరికి వెళ్ళి లోపల 3 రౌండ్లు వేసి చుట్టూరు తిరిగి 3 సార్లు మొత్తం అందరూ ఏమేమి తెచ్చారో అవన్నీ లోపల పెడతారన్నమాట. అక్కడ దాకా తీసిన షార్ట్ వీడియో. అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ వీడియోకి పెడతాను, ఎడిటింగ్ చేస్తాను. చాలా టైం పట్టేస్తుంది, అందువల్ల సరిగ్గా తీయలేదు పిల్లలు. అదిగో ఇది మా ఊరు, అంటే మెయిన్ రోడ్ ఇది. లోపలికి ఇంకా ఉంటుంది ఊరు, మా ఇంటి దగ్గరికి అయినాయి. ఇదంతా మా ఊరు ఆడవాళ్ళు. అక్కడి నుంచి పట్టుకెళ్తున్నాం. వాన కుర్తం వల్ల బంద కింద ఉంది. అదిగో నేను ఎక్కడో ఉన్నాను. ఇక్కడి నుంచి ఆంజనేయం గుడి దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. అందరూ సారి పట్టుకుని పిల్లలు అందరూ, పెద్దవాళ్ళు అందరూ. స్కూల్ సెలవు కదా, అందుకని పిల్లలు కూడా ఉంటారు. డబ్బులు కొట్టుకుంటున్నా అక్కడికి వెళ్ళి ఇక్కడ మధ్యలో మళ్ళీ ఆగాము. ఇక్కడ లోపలికి ముసలమ్మ గుడి ఉంటుంది. బాబుకి వీడియో తీయమనిస్తారు. బాబు లోపల తీయలేదు, పాపం తెలియదు కదా, అందుకని ఫస్ట్ టైం కదా. ఈసారి నుంచి క్లియర్గా తీసుకోవాలి. అది అక్కడ ఆగాం కదా, అక్కడే లోపలికి ముసలమ్మ తల్లి కూడా ఉంటుంది. ఇప్పుడు ఆంజనేయం గుడి దగ్గరికి వచ్చారు. అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టాము. అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ వెళ్ళాలి. నేను షార్ట్ వీడియో తీసాను కానీ అప్లోడ్ చేయలేదు ఖాళీ లేక. నేను అత్తమాను ఇవన్నీ సరుకులు తెస్తానికి వెళ్ళాను దేవుడి కాడికి, అయ్యి అందువల్ల ఖాళీ లేదు. లేకపోతే నిన్న వీడియో పెట్టాలి. అదిగో కొబ్బరికాయ కొట్టేసాము ఆంజనేయం గుడి దగ్గరగా. ఇప్పుడు అక్కడి నుంచి దుర్గమ్మ గుడి కాడికి వెళ్తున్నాం అన్నమాట. డప్పులు కొట్టుకుంటూ పిల్లలు, అలా మా పిల్లలే తీర్మ డప్పులు సరదా కొడుతున్నారు. వచ్చి పిల్లలకి, చిన్నపిల్లలు కదా. అక్కడి నుంచి అదిగో దుర్గమ్మ గుడి దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు చుట్టూరు తిరుగుతున్నారు అన్నమాట, రౌండ్లు వేస్తున్నారు. ఇప్పుడు చుట్టూరు 3 ప్రదర్శనలు చేసి అప్పుడు లోపలికి వెళ్తారన్నమాట. పంతులు గారు అయి ఉన్నారు లోపల. అక్కడి నుంచి ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను. సెకండ్ వీడియోకి చూస్తూ ఉండండి. చూస్తున్నారు కానీ వీడియో కామెంట్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆ సెకండ్ వీడియో పార్ట్ 2 కింద పెడతాను. ఇంకోటి సారీ ఎలా పెట్టారు, ఏంటది, ఏమేమి తెచ్చారు, ఏమున్నవన్నీ సెకండ్ వీడియోలో పెడతాను. ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటనేది. ఇప్పుడు గుండ్రంగా తిరిగాం, అదిగో నేను ఉన్నాను చూసారా, ఎలా ఉన్నాను. పల్లెల మొయ్యలాగా చేతుల్లో నేను అలాగా ఆఫ్ చేసాయని చెప్తున్నాను. లోపలికి వచ్చి ఇమ్మంటున్నాను. బాబుకి తెలియదు కదా, అందుకని. వీళ్ళందరూ మా ఊరి ఆడవాళ్ళు అన్నమాట. మొత్తం అందరూ వచ్చారు, ప్రతి ఒక్కరు మానుకున్నాను. అందరూ స్వీట్ బాక్స్ పట్టుకుని. కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో. బాయ్.